హాయ్ అండి. ఈరోజు ఫిష్ పులుసు చేస్తున్నాను. దానికోసం 1 కిలో ఫిష్ తీసుకొని ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి 4, 5 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానేసుకోవాలి. మసాలా కోసం 2 స్పూన్లు ధనియాలు, యాలకులు, చెక్క, లవంగా, 2 స్పూన్లు నువ్వులు, 1 స్పూన్ మెంతులు, స్పూను జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఎండు కొబ్బరి వేసేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఆయిల్ వేసేసుకొని 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేలా. ఓ టమాటో కట్ చేసి వేసుకోవాలి. అవన్నీ మగ్గిపోయిన తర్వాత ఈ మసాలా వేసేసి పసుపు, 3 స్పూన్ల కారము వేసి బాగా సిమ్లో పెట్టుకొని మసాలా అంతా బాగా వేపుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత చింతపండు పులుసు మనకు సరిపడా వాటర్ వేసేసుకొని పులుసును ఒక 5 నిమిషాలు బాగా మరిగించుకొని సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకొని ఫిష్ ముక్కలన్నీ వేసేసి ఫస్ట్ గెంటితో ఊరకట్లా కలిపి ఉడికించుకోవాలి. తర్వాత గెంటిని ఇలా తిప్పుకుంటూ ఒక 5, 6 నిమిషాలు ఉడికించుకొని స్టవ్